సుందర్బన్ టైగర్ రిజర్వ్ సెకండ్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ గా ఎమర్జ్ అయింది డ్యూ టు ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఏరియా. మరి ఫస్ట్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఏంటి? నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ యొక్క ప్రపోజల్ ప్రకారం ఈ సుందర్బన్ టైగర్ రిజర్వ్ యొక్క ఏరియాని ఇంక్రీజ్ చేశారు. సో దట్ 7th పొజిషన్లో ఉన్న ఈ టైగర్ రిజర్వ్ అనేది ఇప్పుడు 2nd పొజిషన్కి జంప్ అయింది. సో సుందర్బన్ టైగర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ coastal districts of West Bengal and it is one of the part of largest mangrove ecosystem in the world. So ee Sundarban Tiger Reserve anedi bounded by Bay of Bengal in the south and west by Matla and east by Raimangal and Kalindi rivers and northwest by Bidia and Gomdi rivers. So దీని యొక్క యూనిక్నెస్ చూసుకుంటే it is the only mangrove habitat of the tigers in the world. సో ఇది 1973లో ప్రాజెక్ట్ టైగర్లో భాగంగా టైగర్ రిజర్వ్గా దీన్ని డెసిగ్నేట్ చేశారు అండ్ 1989లో బయోస్పియర్ రిజర్వ్గా కూడా దీన్ని డెసిగ్నేట్ చేయడం జరిగింది. సో దిస్ టైగర్ రిజర్వ్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్ అండ్ సుందర్బన్ నేషనల్ పార్క్. అండ్ ఫ్లోరా ఫౌనా చూసుకుంటే it is dominated by mangrove vegetation, notably Sundari, Gaiva and Golpata, and it is adapted to saline and tidal waters. So ఇందులో నిమిటోఫోర్స్ ఉంటాయి. నిమిటోఫోర్స్ మీన్స్ బ్రీతింగ్ రూట్స్. ఇవి అండర్ ద సర్ఫేస్ కాకుండా రూట్స్ పైకి వచ్చి ఉంటాయి అన్నమాట. సర్ఫేస్ పైకి వచ్చి బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటాయి. అండ్ ఫౌనా చూస్తే హోమ్ టు ద రాయల్ బెంగాల్ టైగర్. సో ఈ రాయల్ బెంగాల్ టైగర్స్ యొక్క యూనిక్నెస్ ఏంటంటే ఎస్టరైన్స్లో స్విమ్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది అండ్ ఆల్సో షెల్టర్స్ ఎస్టరైన్ క్రోకోడైల్స్, ఫిషింగ్ క్యాట్స్, water monitor lizards, olive ridley turtles, spotted deer and numerous bird species like kingfishers and herons. ఇవి ఫ్లోరా అండ్ ఫౌనా ఆఫ్ సుందర్బన్స్ టైగర్ రిజర్వ్. దీన్నే రాన్సర్ సైట్గా 2019లో డిక్లేర్ చేశారు అండ్ ఇట్ ఈస్ ద రిచ్ కల్చరల్ హ్యూమన్ ఇంటర్ఫేస్ ఫర్ లోకల్ కమ్యూనిటీస్ లైక్ ఫిషర్ ఫోక్స్ అండ్ హనీ కమ్యూనిటీస్.